తెలంగాణ రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసు. ఈ కేసుకు సంబంధించి ఈరోజు మాజీ మంత్రులు కేటీఆర్ మరియు హరీష్ రావు ఇద్దరు కూడా సిట్ విచారణకు ఎదురవుతున్నారు. ఇందులో భాగంగా మనతో పాటు కొప్పుల ఈశ్వరరావు గారు ఉన్నారు, మాజీ మంత్రులు. వారితో ఈ కేసు సంబంధించి విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అదేవిధంగా కేసును బీఆర్ఎస్ పార్టీ ఎలా ఎదుర్కోబోతుంది, దీన్ని ప్రజల్లోకి ఎలా తీసుకెళ్తారనే విషయాల్ని మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఇది గత ప్రభుత్వంలో జరిగింది, అయితే దీనికి సీఎం బాధ్యత వహించదా? ఒకవేళ సీఎంకి తెలియకుండా జరిగి ఉంటే ఇది సీఎం పాలన వైఫల్యమే కదా అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నేతలు మరియు సీఎం రేవంత్ రెడ్డి ఆరోపిస్తున్నారు. దీనిపై మీ స్పందన ఏంటి? అసలు ఫోన్ ట్యాపింగ్ ఏం జరిగింది అనేది ఫస్ట్ క్వశ్చన్. ఏం జరిగింది, ఎవరి మీద జరిగింది, ఏం నిరూపించిండ్రు, దానిలో వాస్తవాలు ఏమున్నాయి? అసలు సంవత్సరంన్నర నుంచి ఫోన్ ట్యాపింగ్ అనేటువంటి డ్రామా నడిపిస్తున్నారు తప్ప వాస్తవంగా ఫోన్ ట్యాపింగ్ దాంట్లో ఏం జరిగింది? అది పోలీసులకు సంబంధించిన వ్యవహారం. పోలీస్ వ్యవస్థకు కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ తీసుకోవడం కోసం రకరకాల పద్ధతులలో పోలీసులు ఇన్ఫర్మేషన్ తీసుకుంటారు. దాన్ని పట్టుకొని ఇవన్నీ కూడా నాయకత్వాన్ని బదనాం చేసే విధంగా ప్రచారం చేసినటువంటి మాట వాస్తవం కాదా? ఎవరైనా భార్యాభర్తల ఫోన్ వింటారా? అలాంటి బుద్ధి ఉందా వానికి మాట్లాడేందుకు? అసలు తెలివి ఉందా మాట్లాడేందుకు? అట్లాంటి మాటలు మాట్లాడవచ్చునా? అట్లా బదనాం చేసే ప్రయత్నం చేసినారు కేటీఆర్ గారి మీద, అట్లా బదనాం చేసే ప్రయత్నం చేసినారు హరీష్ రావు గారి మీద. ఫోన్ ట్యాపింగ్ అంటే నిజంగానే కేంద్ర ప్రభుత్వాలకు కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వాలకు కావచ్చు, అవసరం ఉన్నప్పుడు అది పోలీసులకు సంబంధించినటువంటి విషయం. దాన్ని తీసుకొచ్చి రాజకీయాలు చేసి దాన్ని అంత దుర్మార్గంగా ప్రచారం చేసి ఒక సంవత్సరం నుంచి ఒక స్టోరీ లాగా, ఒక సీరియల్ లాగా నడిపిస్తున్నారు. ఎన్నిసార్లు పిలుస్తారు, ఏమడుగుతారు, దానిలో ఏమున్నది? అసలు నేను అంటున్నా, ఇవాళ పిలిచింది ఏ ఉద్దేశపూర్వకం కాకపోతే ఏంది? ఈ 4 రోజుల నుంచి జరుగుతున్నది ఒకటే. దేశంలోని అతిపెద్ద బొగ్గు కుంభకోణం తెలంగాణ రాష్ట్రంలో సింగరేణి సంస్థలో జరిగింది అనేది హరీష్ రావు గారు బయటపెట్టిన తర్వాత దానికి విరుగుడుగా ప్రజల దృష్టి మరలించడం కోసం, దాని నుంచి తప్పించుకోవడం కోసం ఇలా మొన్న హరీష్ రావు గారిని పిలిచారు, ఇలా మళ్ళీ కేటీఆర్ గారిని పిలిచారు. అంటే బీఆర్ఎస్ పార్టీని ఒక రకంగా చిన్నాభిన్నం చేసి, డిస్టర్బ్ చేసి, ప్రశ్నించే గొంతుకను నొక్కేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అదే విధంగా మున్సిపల్ ఎన్నికలు కూడా ఉన్నాయి. అంటే పార్టీని డైవర్ట్ చేయాలి, ప్రజల దృష్టిని మరలించాలి. ఇది వాళ్ళు చేస్తున్నటువంటి ఒక డ్రామా తప్ప ఇందులో ఏమీ లేదు. మున్సిపల్ ఎలక్షన్ లోకి ప్రజల్లోకి మీరు ఎలా ధైర్యాన్ని ఇస్తారు, ప్రజల్లోకి ఎలా తీసుకెళ్తున్నారు, పార్టీ స్టాండ్ ఏంటి దీన్ని ఎదుర్కోవడానికి? ఖచ్చితంగా వీళ్ళు చేస్తున్నదంతా కూడా ఒక హరాస్మెంట్, పొలిటికల్ హరాస్మెంట్. ఇది దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇంత దారుణంగా ఏ ముఖ్యమంత్రి చేయలేదు. కాబట్టి దీన్ని తప్పకుండా ప్రజలకు చెప్తాం. ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. రానున్నటువంటి మున్సిపల్ ఎన్నికలు కావచ్చు, ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికల్లో కావచ్చు, ప్రజలు తగిన గుణపాఠం చెప్తారు. సార్ గతంలో ఆధారాలు ధ్వంసం చేశారు, అందుకే ఈ సిట్ విచారణలు ఇవన్నీ జరుపుతున్నాయని చెప్పేసి కాంగ్రెస్ ఆరోపిస్తుంది. దీన్ని మీకు కాంగ్రెస్ ఆరోపణలకు అర్థం పర్థం ఉన్నదా? ముఖ్యమంత్రి గారు ఏది ఆదేశిస్తే మరి పోలీసులు దాన్ని పాటిస్తున్నారు, అది చేస్తున్నారు తప్ప. దీన్ని మీరు న్యాయపరంగా ఎలా ఎదుర్కొంటారు? దీనికి సంబంధించి మీ దగ్గర న్యాయపరంగా ఎదుర్కోవడానికి మీ దగ్గర ఉన్నటువంటి ఆధారాలు ఏంటి? ఖచ్చితంగా ఏమీ ఆధారాలు అవసరం లేదు. అందులో జరిగింది ఏమీ లేదు. న్యాయపరంగా, రాజకీయ పరంగా, ప్రజాపరంగా ఖచ్చితంగా ఎదుర్కొంటాం. ఆదుకోవాలి. పురుగులన్నం తిని చనిపోతున్నారు, కరెంట్ లేక కష్టాలు ఉన్నారు. పరిపాలన అది కానీ ఓ రోజు హరీష్ రావు గారిని, ఓ రోజు కేటీఆర్ గారు అదే అరెస్ట్ చేయడం. అయితే ఈ సిట్ విచారణ ఎదుర్కోవడానికి పార్టీకి ఉన్నటువంటి, పార్టీ నాయకులకు ఉన్నటువంటి ఆధారాలు ఏంటి? దీన్ని మీరు న్యాయపరంగా ఎలా ఎదుర్కొంటున్నారు? న్యాయపరంగా ఎదుర్కొంటాము. నోటీస్ ఇచ్చినంత మాత్రం ఏముంది? అంటే మీ దగ్గర ఉన్నటువంటి ఆధారాలు ఏంటి? ఆధారాలను ధ్వంసం చేయడం వల్లనే ఇది జరిగింది. ఇప్పుడు అయితే లేదా ఫోన్ స్టాపింగ్ చేస్తలేదా? అంటే గతంలో జరిగిందని మీరు ఒప్పుకుంటున్నారా? డీజీపీ అడగ, అరే పోలీసుల పని రాష్ట్రంలో, దేశంలో ప్రధానమంత్రి గారు కూడా ఓ నిఘా వ్యవస్థిస్తే వాళ్ళు చేసే పని అదే బాబు. అయితే జరిగి ఉండదు కదా అని చెప్పేసి సీఎం ఎవరు అడగరు, ప్రైమ్ మినిస్టర్ ఎవరు అడగరు. ఇలా ముఖ్యమంత్రి దగ్గర జరుగుతలేదా? మంత్రులు చెప్తలేరా? మరి ఎట్లకేసి నిఘా వ్యవస్థ ఎవడెవడు ఏం చేస్తారు ఎట్లా అనుకుంటున్నారు? పోలీసు వాళ్ళు అవే పని చేస్తారు, ఫోన్ ట్యాపింగ్లు చేసుకుంటారు. దాన్ని ట్యాపింగ్ మనం అంటాం, వాళ్ళు నిఘా అని వాళ్ళు అంటారు. అయితే పని వాళ్ళు చేసుకుంటారు. అయితే వీళ్ళు ఏమంటున్నారంటే ఇది నిజమైతే తేలితే అయితే రాజకీయ నాయకుల పైన దాడి కాదు, ఇది ప్రజల పైన దాడి, ఇది రాజ్యాంగపరమైన విరుద్ధానికి గత ప్రభుత్వం చేసిందని చెప్పేసి కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. దీనిపై ఇప్పుడున్న డీజీపీ గారు ఆత్మసాక్షిగా ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ చేస్తలేమో అని చెప్పాను. మా సమాచారం ముఖ్యమంత్రి గారికి ఇస్తలేమో అని చెప్పాను. దైవం మీద ప్రమాణం చెప్పాను. అది ఏదో వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు. దాన్ని కేసీఆర్ గారికి ఏం సంబంధం ఉంటుంది? దీనిపై పార్టీ దెబ్బతినకుండా మీరు తీసుకుంటున్న స్టాండ్ ఏంటి? ప్రజలకు దీన్ని ఎలా తీసుకెళ్దాం అనుకుంటున్నారు? మీతో ఉన్నటువంటి నెక్స్ట్ ప్లాన్ ఏంటి? ప్రజలకు అన్ని తెలుసు. ఇదంతా చెవులప్పు పెడుతున్నారు రేవంత్ రెడ్డి
రెడ్డి గారి ప్రభుత్వం అని తెలుసు, కాంగ్రెస్ ప్రభుత్వం అని ఉట్టిదే అని కావాలని చేస్తుందని తెలుసు. ఇది రాజకక్ష సాధింపుగానే చూస్తున్నారా? ఖచ్చితంగా కాదు, డైవర్షన్. ఇప్పుడు బొగ్గు స్కామ్ ఉంది కదా, అందరు డొల్లి పెడుతున్నాడు, అల్ల కలవలం అవుతుంది. అదంతా బయటపడకుండా ఉండడానికి ఎమ్మెల్యేలు అసంతృప్తిగా ఉన్నారు. అక్కడ ఇతర దేశం నుంచి వచ్చే లోపల ఇది జరగకుండా ఇవన్నీ టైం పాస్. అయితే సార్ మీరు చెప్తున్నారు ఇప్పుడు చేయట్లేదా అని చెప్పేసి, ఎవరిదైనా కూడా ఫోన్ ట్యాపింగ్ అనేటువంటిది వాళ్ళ స్వేచ్ఛను భంగం కలిగించడమే అయితే అవుతుంది. అయితే దీనికి మీరు ఎలా స్టాండ్ తీసుకుంటారు? ఇప్పుడు మీరు ఫోన్ ట్యాపింగ్ అంటే ఇప్పుడు ప్రభుత్వం నడిపేటోళ్ళు ఏం చేస్తారంటే వేరే దేశం నుంచి లోపలికి జొరబడుతుంటారు, వాళ్ళ పైన నిఘా వ్యవస్థ ఉంటుంది. ఎట్లా పట్టుకుంటారు అంటే వాళ్ళ డిపార్ట్మెంట్ అది ఉంటుంది అంతే. అట్లా రాష్ట్రంలో కూడా అసాంఘిక శక్తులు అవి కంట్రోల్ చేయడం పోలీస్ డిపార్ట్మెంట్ ఉంటుంది. పోలీస్ డిపార్ట్మెంట్ చేసే పని ఇప్పుడు చేస్తుంది మరి. అది కనుక అదంతా పార్టీ మీద వేసి పార్టీ ఏదో వేయించింది అనేది కాదు. అంతా అది రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కానీ, అంతకుముందు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కానీ, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కానీ వాళ్ళు డిపార్ట్మెంట్ చేస్తుంటుంది. అది ఏమన్నా 2 ఏళ్ళు పడుతుందా? మరి 2 ఏళ్ళు పడుతుందా దీనికి? 2 సంవత్సరాల తర్వాత ఇప్పుడు గవర్నమెంట్ నిన్న వచ్చిందా? ఒకవేళ అది అప్పుడే ఏం చేసేది మరి? ఇది మనతో పాటు శ్రీనివాస్ గౌడ్ గారు చెప్తున్న విషయం ఏంటంటే, ఇది కేవలం రాజకీయ కక్ష అనే తప్పితే ఇందులో ఎటువంటిది లేదు. ఫోన్ ట్యాపింగ్ అనేటువంటిది అధికారులు చేస్తారు. దీంతో మా సీఎంకు మా పార్టీకి ఎటువంటి సంబంధం లేదని చెప్పేసి కూడా శ్రీనివాస్ గౌడ్ గారు అయితే తెలుపుతున్నారు.